మా జగన్ స్పీచ్ ఏంటంటే మేము లోపలికి వెళ్ళడం లేకపోయినా కూడా మన జగన్ స్పీచ్ ఏంటంటే ఆయన చెప్పేది ఏదైతే ఉందో అన్ని కూడా వింటున్నాం మేమన్నా. మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా, ఎందుకు వచ్చారు? లేదు జగన్ మేము ఉండే అభిమానం, మేము ఎలా ఉన్నా కూడా పర్లేదు, మా అన్నమే ఉండే అభిమానం మాకు ఉంది. ప్రజలు అందరూ ఫాస్ట్ గా పరిగెడుతున్నారు, తొక్కేస్తారు అనుకుంటా ప్రజలు. పర్లేదు, ఏం పర్లేదు, మేము వస్తాం, పర్లేదు, మేము ఎక్కడే ఉంటాం. అన్న మీటింగ్ అయితే ఇక్కడే ఉంటాం మేము. ఎందుకు జగన్ గారు ఏం చేశారని మీకు? చాలా పథకాలు ఇచ్చారు అన్న, మాకు పెన్షన్ అవ్వడం దగ్గర నుంచి వికలాంగులకి చాలా బాగా చూసుకుంటారు అన్న, నిజంగా చాలా బాగా చూసుకుంటారు అన్న. ఆయన మేము వచ్చి కరెక్ట్గా 2-3 అవుతుందన్న కరెక్ట్గా వచ్చి. పర్లేదు, మాకు సీట్లు దొరకపోయినా పర్లేదు, కానీ ఆయన స్పీచ్ అంటే మాకు అదృష్టం నేను. జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు, ఎంత దూరం వచ్చారు కదా. లేదు చూడలేదన్న, పర్లేదు, ఆయన స్పీచ్ అంటే మాకు అదే ఆనందం మెయిన్. పర్లేదన్న, విన్నాం, మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా. మీకు వికలాంగులకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చూడలేదా? ఏం చూడలేదన్న, ఇది వరకు ఏంటంటే మాకు ఎక్కడ పడితే అక్కడ జన్మభూమి కమిటీలు అక్కడెక్కడ కూర్చునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చాలా బాగా బాగుంది, ఇంటికి వచ్చి ఇస్తున్నారు పెన్షన్లు అని, చాలా బాగా రేషన్ అయితే చాలా బాగా వస్తున్నాయన్న మాకు అన్ని కూడా. పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని తిరుగుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఎంతమంది ఓడించినా ఏం పర్లేదన్న, ఆయనే వస్తారు ఖచ్చితంగా, ఎంతమంది వచ్చినా సరే అన్నా. కానీ ఒక విషయం, హ్యాండిక్యాప్ని మా జగన్ ఖచ్చితంగా ఆదుకుంటారు, మాకు మేలు చేస్తారు, మాకు పెన్షన్ పెంచుతారే అనుకుంటున్నాం అన్న, ఖచ్చితంగా అనుకుంటున్నాం మేము. మరి పెంచాలని చెప్పి ఆయన్ని డిమాండ్ చేస్తాం, అడుగుతా ఉన్నా. దయచేసి మీలాంటి కొద్దిగా పర్సంటేజ్ పరంగా అమౌంట్ పెంచితే బాగుంటుందని మీ ఒపీనియన్. మా ఒపీనియన్ అన్న, నిజంగా పెంచాలన్న, ఎందుకంటే మాకు నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయినాయి. పెంచలేదు కదా, మీలాంటి వాళ్ళు పెంచలేదు, ఓట్లు వేస్తారంటారా మరి జగన్కి? మరి అదే అనుకుంటున్నాం అన్న. మరి ఆయన మేనిఫెస్టో చెప్పాలన్నా, దాన్ని బట్టి మేము చేస్తాం, నిర్ణయం తీసుకుంటాం అన్న. ఆయన మేనిఫెస్టోని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం అన్న. ఓకే.